ఈరోజు చికెన్ కావాలండి. అది నేను మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో నీట్గా కాల్చి వాటిపైన ఉన్న ఆ స్కిన్ తీసేసి శుభ్రంగా కుక్కర్లో వేసేసి వాటిని అన్నంలో కలిపేస్తున్నాను. అయితే విక్కీని ఇంకా విక్కీతో పాటు ఇంకో డాగ్ ఉంది. అవే కాదండి, ఇంకా 3 ఉన్నాయి. అవి రావడానికి చూస్తాయి కానీ ఇది రానివ్వదు. వాటిని నీట్గా చేసి పెడతాను. ఎందుకంటే మనం ఇంట్లో ఎలా తింటామో వాటికి కూడా అలా పెడతానండి. నేను పచ్చివి తీసుకొచ్చినట్లే జస్ట్ కడిగేసి పెట్టడం అంటే నాకు నచ్చదు. మా ఇంట్లో ఉన్న డాగ్స్ని ఎలా చేస్తానో బయట వాటికి కూడా అలానే పెడతాను అన్నమాట. వాటిని ఒకలాగా వీటిని ఒకలాగా చూడను. వీటికి నీట్గానే పెడతాను, బయట వాటికి కూడా నీట్గానే పెడతాను. నాకు డాగ్సే కదా అని ఎలా పడితే అలా పెట్టడం ఇష్టం ఉండదు. ఇదిగో చూడండి, అన్నం కోసం పిలవడానికని వచ్చాను. ఇంకా పరిగెత్తుకొచ్చేసింది, నన్ను చూడగానే వచ్చేస్తుంది వెనకాల చక్కగా. దీంతోపాటు ఇంకో దాన్ని తీసుకొచ్చుకుంటుంది. దానికి దీనికి పెట్టాను. వేరే 2 చూస్తున్నాయి దూరం నుంచి, అవేమో రానివ్వట్లేదు. ఈ విక్కీ ఏమో రానివ్వట్లేదు. వీడికి అన్నీ భయపడతాయి. ఇంకా ఊర్లో కుక్కలన్నీ వీడికి భయపడాల్సిందే. వీడిదే రాజ్యం. వీడు వచ్చిందే వేరే ఊరు నుండి, ఎవరో వదిలేశారు, కానీ అన్నీ వీడికే భయపడాలన్నమాట. తినేసి డబ్బాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తున్నాడండి. వాటిని మళ్ళీ నేను వెతుక్కుని తెచ్చుకోవాల్సి వస్తుంది. వీడి పని ఇలా ఉంది. ఇదిగోండి తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడు, మళ్ళీ నేను వాటిని తీసుకొచ్చి వెతికి తీసుకొచ్చాను. గిన్నెలు అయితే పట్టుకుని వెళ్ళిపోతాడు అన్నమాట, దూరంగా వస్తే ఆ గిన్నె ఇచ్చుకొని అలా వేస్తాడు. గిన్నెలు పట్టుకెళ్ళిపోతే నేను ఏ గిన్నెలు పెట్టాలి నీకు? అన్నం కూర్చొని వేస్తాను. గిన్నెలు పట్టుకెళ్ళిపోతున్నావు ఎందుకే? అన్నం ఇంకా కొంచెం ఉంచాను, తినేసి గిన్నె ఎట్టుకుపోతావా? అది కూడా వేసేయమని చూస్తున్నాడు అన్నమాట. 2 వెళ్ళిపోయిన తర్వాత ఇది ప్రెగ్నెంట్ అండి పాపం. ఇది వచ్చి తింటుంది. ఇదైతే నా కోసం చూస్తుంది. నేను అన్నం ఎప్పుడు వేస్తానా అని చూస్తుంది దూరంగా ఉంది. విక్కీని మిల్కీది వచ్చి తింటున్నప్పుడు ఇంకా ఉన్నాయి కదా అని ఇది దూరంగా ఉంది, ఇప్పుడు వచ్చి తింటుంది.